ఫైనలీ ఫుల్ వీడియో అయితే తీసేసానమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పాపది 3rd month బర్త్డే అయితే కొంచెం లేట్గా చేశాను. కొంచెం వీలు పడలేదు నాకు ఇంట్లో పనుల వల్ల. అండ్ ఫైనల్ ఇంకా నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను. అసలు ఇంట్లో ఉంటే శారీ కాదు కదా, రెడీ అవ్వడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఫైనల్లీ నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ బుట్ట కమ్మలు అయితే వేసుకుంటున్నాను. అండ్ ఫుల్ వీడియో కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. సో నేనైతే టైం తీసుకొని మరీ చేస్తున్నాను. సో నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. ఈవినింగ్ బ్లాగ్లో నేను ఏమేమి చేస్తాననేది ఈ వీడియో అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఫైనల్లీ బుట్ట కమ్మలు అయితే వేసుకున్నాను. మీ అందరు అడగొచ్చు గాజులు ఎందుకు వేసుకోవాలని. ఎందుకంటే పాపకి ఇప్పుడు నేను స్నానం చేయించాలి. సో స్నానం చేయించాలని చెప్పి గాజులు అయితే తీసేస్తాను తనకి గుచ్చుకుంటానని. అందుకని చెప్పి నేను గాజులు అయితే వేసుకోవట్లేదు ఈవినింగ్ టైంలో. అండ్ ఇంకా పాప అయితే పడుకుంది. సో తను లేచేలోపు నేనైతే ఎగ్ పులావ్ చేద్దాం అనుకొని ఇంట్లో బోన్లో అయితే ఫస్ట్ కడిగేసుకున్నాను, ఎగ్స్ పెట్టేశాను. అండ్ తర్వాత ఇంకా టీ అయితే తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఎస్, క్లీనింగ్ కొంచెం ఉండిపోయింది. ఓన్లీ బోన్లు అయితే వాష్ చేసేసిన. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత లాస్ట్కి అయితే వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైం మార్నింగ్ టైం టీ లేకపోతే నేను అస్సలు ఉండలేను. అండ్ మీలో ఎంతమంది టీ లవర్సో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ అందరూ టీ లవర్సే. సో నేనైతే ఇంకా పిచ్చి అనమాట. నా డెలివరీ టైంలో డాక్టర్ టీ తాగొద్దన్నా సరే నేను టీ తాగిన, అంత పిచ్చి అనమాట నాకు. అండ్ ఇక పొద్దున సాయంత్రం అయితే టీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బయటికి వచ్చేసరికి బెడ్షీట్లు అయితే ఆరేసిన. ఎందుకంటే పాప ఊకుకే వాష్రూమ్ పోతుంది. ఎక్కువ నేను డైపర్స్ వేయట్లేదు, డైపర్స్ అవాయిడ్ చేస్తున్నాను. అంటే ఓన్లీ 3 months కాబట్టి అని చెప్పేసి ఎక్కువ వేయట్లేదు. అండ్ ఎండ కూడా కొంచెం కొడుతుందని చెప్పేసి నేను ఇంకా బెడ్షీట్స్ కూడా ఆరేసాను అనమాట. మా శిఖర పాపకైతే కొంచెం హాలిడే ఉండే. ఇంకా తన జుట్టు చూసారా, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే మేము వరంగల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి తనకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో డాక్టర్ని కూడా కన్సల్ట్ అవుదాం అనుకుంటున్నాం 2 to 3 daysలో. ఇంకా తన జుట్టు అయితే బాగా ఊసిపోతున్నది. అంటే లిటరల్లీ అసలు అంత హెయిర్ ఫాల్ కాదు, నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాటర్ ప్రాబ్లమే అనుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికని. ఇంకా చిన్నపిల్లలు జుట్టు చూస్తే ఎట్లా అంటే ఎక్కలేని నొప్పులన్నీ జుట్టు వేసేటప్పుడు వస్తుంది. సేమ్ ఇంకా మా పాప కూడా అంతే అనమాట. జుట్టు వేసేటప్పుడు చిక్కులు బాగా అవుతున్నాయి తనకి. ఎందుకంటే ఆయిల్ వేసుకొని ఉన్నా సరే అక్కడ చిక్కులు ఉన్నా లేకున్నా సరే ఒకటే మొత్తుకుంటుంది. అండ్ ఫైనల్లీ మీ ఇంట్లో పిల్లలు కూడా అట్లనేనా జుట్టు వేసుకోవడానికి కోరుతారా? సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. మా శిఖర పాపను ఫస్ట్ అయితే స్నానం చేయించేసి రెడీ చేసేసిన తర్వాత మా చిటి తల్లికి అయితే స్నానం చేపిస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ చాలా పనులు ఉంటాయి, బట్ అవన్నీ నేను మీకు వీడియో తీసి చూపించలేను. ఓన్లీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసిన అనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ మా షోనికి ఇంకా జుట్టు వేసేసి బొట్టు పెట్టేసిన. ఆడపిల్లలు జుట్టు వేసుకొని అందంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. చింపి జుట్లు వేసుకొని బయట తిరుక్కుంటూ ఉంటే మంచిగా అనిపించదు. నాకైతే నా పిల్లలు పొద్దున సాయంత్రం మంచిగా ఉండాలి, జుట్లు వేసుకోవాలి అన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకా శిఖర పాప రెడీ చేసేలోపు మా చిట్టి తల్లి లేచి ఇట్లా గుడ్ల గువ్వలకి ఎట్లా చూస్తాను చూడండి. అండ్ ఇంకా మేమైతే చూస్తున్నాం దాన్ని. ఇక ఫస్ట్ అయితే నేను టీ తాగేసిన తర్వాత ఇక తనకైతే స్నానం చేపిద్దాం అనుకున్నాను. ఇక టీ తాగే టైం కూడా లేదనమాట, ఎందుకంటే లేచింది కాబట్టి ఒకటే ఏడుస్తుంది. ఇంకా నేను టీ తాగకుండా తను ఆడిపిస్తూ ఉన్నాను. సో చాలామంది ఏమనుకుంటారంటే చిన్న పాపనే కదా మనకు అంత పని ఏమి ఉండదు, ఎక్కువ ఏం స్ట్రెస్ ఉండదు అనుకుంటారు. కానీ 2 పిల్లల్ని చూసుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. స్పెషల్లీ నాకైతే చాలామందికి ఇప్పుడు సెకండ్ బేబీ అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ నాకు కొంచెం ఫ్రీనే ఉంది. ఎందుకంటే పెద్ద పాపకి 6 years కాబట్టి అంత ఇబ్బంది పడలేదు నేను. శిఖర పాప అంత సతాయించదు. చిటి పాపనే ఊరికే ఏడుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య తనకి ఎత్తుకోవడం అలవాటైంది. నిద్రలోంచి లేగానే ఎత్తుకో అని చెప్పేసి ఊరికే ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకా నేను ఎటు పోతే అటు మెడ ఇట్లా తిప్పుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా మా శిఖర పాప అయితే బిస్కెట్లు తినుకుంటూ స్నాక్స్ తింటూ ఉంది. ఇంకా నేనైతే గ్రీజర్ ఆన్ చేయట్లేదు, ఎందుకంటే గ్రీజర్ వాటర్ పడట్లేదు, బాడీ మీద ర్యాషెస్ వచ్చేసినాయి అనమాట. అందుకని ఓన్లీ స్టవ్ మీద పెట్టేసి చేపిస్తున్నాను వాటర్. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు చిన్నపిల్లలకి అసలు గ్రీజర్ వాటర్ అనేది యూస్ చేయొద్దని చెప్పి. ఇంకా తనకైతే మసాజ్ చేసేస్తున్నాను, గట్టిగా మసాజ్ చేసేసి పడుకోబెట్టాను. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పడుకుంటుంది స్నానం చేయగానే. ఇక మనం మాట్లాడుకుంటూ ఉంటే అట్లనే చూస్తూ ఉంటుంది. కానీ నిద్రకు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. నిద్ర వచ్చింది అని అంటే ఖతం, ఇక అప్పటికప్పుడు ఏడ్చేస్తుంది.
ఇంకా స్నానం చేపించేటప్పుడు దాన్ని ఆడిపించుకుంటూ చేస్తాను, లేకపోతే మసాజ్ చేసేటప్పుడు ఒకటే ఏడుస్తూ ఉంటుంది. సో అయితే నేనేమనుకున్నా అంటే నార్మల్గా బెలూన్స్తో చేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా బెలూన్ అనేది పేలిందంటే పిల్లలు కొంచెం భయపడతారు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఎవ్రీ మంత్ చేస్తాను. కానీ ఈ మంత్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పిల్లలు ఇద్దరు సిక్ ఉండే, నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో అందుకని ఇంకా నేను కూడా చేయలేకపోయినా. ఇంకా ఫైనల్గా జెమ్స్తో అయితే సింపుల్గా చేద్దాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చేస్తున్నాను. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా చిట్టితల్లి అయితే ఏడుస్తుంది. కానీ ఇంకా మీకోసం వీడియో అయితే ఫాస్ట్గా పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. నా వాయిస్తో పాటు నా చిట్టి తల్లి వాయిస్ ఏడుపులు కూడా వినండి మీకు వినిపిస్తే. అండ్ ఇంకా 3 అనే నెంబర్ నాకు కూడా కరెక్ట్గా రాలేదు, సో దాన్ని ఇంకా చేంజ్ చేసుకుంటూ నెమ్మదిగా చేశానన్నమాట. పిల్లలకి ఏదైనా చేయాలి అనుకుంటే నేనైతే ఫస్ట్ ఒక 2 to 3 టైమ్స్ బాగా ఆలోచిస్తాను ఏం చేయాలి ఏంది అని చెప్పేసి. పైగా ఆడపిల్ల తల్లులు అయితే మెయిన్గా ఆలోచిస్తారు. నేనైతే మా పిల్లల్ని అసలు బయట ఆడుకోవడానికి కూడా పంపించాను, ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి అదో భయం నాకు. అందుకని చెప్పేసి బయట అస్సలు పంపించను, ఇంట్లోనే ఏది ఉన్నా సరే. సరే అని చెప్పేసి ఇక చిట్టితల్లికి ఫాస్ట్గా స్నానం అయితే చేపించేసాను. ఇలా 3 అనే నెంబర్ సింపుల్గా రాసి ఈ ఫ్రాక్ అండ్ జాకెట్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ నేనైతే ఇట్లా ఫ్రాక్ ఒకటి వేసిన, ఎందుకంటే అదే కొంచెం బాగుంది, దానికి కంఫర్ట్గా ఉన్నది. ఇంకా జాకెట్ ఎందుకని వేయలేదు. ఇక నేనైతే అవినో బేబీ లోషన్ అయితే యూస్ చేస్తానన్నమాట. డాక్టర్ అయితే అదే సజెస్ట్ చేశారు, ఇప్పట్లో పిల్లలకి అదే యూస్ చేయాలని చెప్పేసి. పెద్ద పాపకి అయితే జాన్సన్స్ యూస్ చేసిన, అండ్ చిన్న పాప కూడా అదే యూస్ చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న పాపకి అసలు జాన్సన్స్ బేబీ లోషన్ పడలేదు, ర్యాషెస్ వచ్చేసాయి యూస్ చేసిన ఒక 1 week 10 daysకే. అందుకని ఇక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవినో బేబీ లోషన్ అనేది రాశారనమాట. ఇంకా మా చిట్టి తల్లికి అయితే లోషన్ రాసేసి ఫ్రాక్ వేసిన, ఎంత ముద్దుగా ఉందో కదండి. ఇంకా జాకెట్ అయితే నాకు వేయాలనిపించలేదు, ఎందుకంటే ఇదే తనకు కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టుంది అండ్ కొంచెం నెట్టెడ్ కాబట్టి ఈ ఫ్రాక్ అయితే వేసాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి చిట్టిపాప ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తనకి గిఫ్ట్ వచ్చాయన్నమాట. చిట్టిపాప ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తనకి డ్రెస్సెస్ ఎక్కువ గిఫ్ట్గా వచ్చాయి, సో అవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా తను ఎదుగుతూ ఉన్నది కాబట్టి అవి అయితే వేసేసేయాలన్నట్టే ఇంకా నేను వేసిన. ఇంకా బట్టలు అలానే ఉన్నాయి కానీ నేను వేయట్లేదు. అండ్ ఇంకా మా చిట్టి తల్లికి బొట్టు పెట్టాలంటే నాకు అంత ఏం కష్టం అనిపించదు, కొంతమంది పిల్లలు పెట్టించుకోరు, బాగా ఏడుస్తారు. కానీ మా చిట్టి తల్లి అలా ఏడవదనమాట, మంచిగా బొట్టు పెట్టించుకుంటుంది. ఇప్పుడు వచ్చే టాస్క్ ఏంటంటే బొట్టు పెట్టించుకొని రెడీ అయిన 5 minutesే కరెక్ట్గా ఉంటుంది, దాని తర్వాత ఇక ఏడుపు మామూలుగా ఉండదు. అండ్ వచ్చేసి నేను కాళ్ళ కడియాలు అయితే తీసేసిన అనమాట, ఎందుకంటే అటు ఇటు కాళ్ళు ఆడుతున్నప్పుడు కాళ్ళ గీరుకుంటుంది, బాగా ఏడుస్తుందని చెప్పేసి తీసేసిన. కానీ ఈరోజు వేస్తున్నాను. సో చిన్ని పాదాలకి ఇలా చిన్నగానే బాగుంటాయని దిష్టి చుక్క అయితే పెట్టిన. బయట తీసుకోలేకపోయినా ఇంట్లోనే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నతల్లి దిష్టే తగులుతుంది అందుకని చెప్పేసి. అండ్ చిన్నగా ఉన్నప్పుడు అయితే తీసుకున్నా, ఇప్పుడైతే అవి వస్తలేవు, ఎందుకంటే కొంచెం లావ్ అయిపోయింది, బాగా లావ్ అయింది. ఎప్పుడంటే నేను 21 days ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ ఇప్పుడైతే రావట్లేదు. అండ్ ఇంకా ఫైనల్లీ ఇక పడుకోబెట్టేసాను. చూస్తారు కదా చిన్ని తల్లికి నా డిస్టే తగిలేటట్టుంది. సో ఇలా సింపుల్గా 3 నెంబర్ అని పెట్టి రాసేసిన. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేయాలన్నట్టు నాకు ఈ మంత్ కొంచెం థాట్ రాలేదు, సో సింపుల్గా అయితే ఇలా చేసేసిన అనమాట. ఇంకా మా శిఖర పాప అయితే అవతలేదు, చెల్లికి ఒక ముద్దు పెడతాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అనుకుంటా అంటే సరే అని చెప్పేసి అన్న. కానీ ఇప్పుడు అసలుకైనా టాస్క్ ఒకటే ఏడ్చిందనమాట. ఎంత ఏడుపు అంటే ఇక చెప్పొద్దు, ఇక అంతగానే ఏడ్చింది. ఎందుకంటే డ్రెస్ తనకి చిరాకులు వేస్తున్నది. ఇక టీషర్ట్ వేసి 2 ఉయ్యాలు ఊపినంటే 3వ ఊపుకి పడుకున్నది. ఇక పడుకోవడం లేట్, ఇక జెమ్స్ అన్నీ ఏరేసి ఈమె చూడండి ఎట్లా తింటుందో మెల్లగా. ఇక నేనైతే ఎగ్ పులావ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్స్ ఇలా బాయిల్ చేసినాం కదా, చేసేసి ఇక గరం మసాలా, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాను, అంటే నాకు వచ్చిన విధానం బట్టి వండుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం ఆయిల్ వేసి బగారా మసాలా అన్నీ వేసి ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే ఇట్లా స్టోర్ చేసుకుంటాను ఒకటేసారి, మోస్ట్ ప్రాబ్లీ మీరు కూడా స్టోర్ చేసుకుంటే. నేనైతే ఒక 1 monthకి వచ్చే పేస్ట్ అయితే ముందే పెట్టేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ అయితే ఫస్ట్ వేసేసుకుంటానమాట, కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు.
ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం ఆలు అయితే కట్ చేసుకున్నాను. నార్మల్గా దీంట్లో బీన్స్ వేసుకుంటారు, క్యారెట్ వేసుకుంటారు, బఠానీ కూడా వేసుకుంటారు, కానీ నా దగ్గర అప్పుడు అవైలబుల్ లేవు, ఓన్లీ ఆలు అవైలబుల్ ఉండే, అందుకని చెప్పి వేసుకున్నాను. అండ్ ముందే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. గరం మసాలా మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి, కొంచెం మసాలా టేస్ట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఇక నానబెట్టుకున్న బియ్యం క్వాంటిటీ, ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. సో దీంట్లో కూడా అంతే. సో నేనైతే 2 గ్లాసెస్ రైస్ పెట్టాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత బియ్యం అనేది వేసేసుకోవాలి. సో చాలా సింపుల్గా ఉంటుంది, సో చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇంకా నేను స్టవ్లో అంతా పెట్టి అన్నీ వేసేసిన తర్వాత ఇక గ్యాప్లో ఏమేమి చూస్తూ ఉంటానన్నమాట, లేచి ఒక్కతే ఆడుకుంటుంది. ఇక ఫైనల్లీ చూసారు కదా, స్పైసీగా స్వీట్గా మంచిగా అయిపోయింది. ఇక దాని మీద అయితే పుదీనా వేసేస్తున్నాను, కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం గార్నిష్ చేసేసిన తర్వాత ఏదైతే ఎగ్ మనం వేసేసుకున్నామో దాన్ని కట్ చేసేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. అండ్ దీనికి కాంబినేషన్గా నేను రైతా కూడా చేస్తున్నాను, పెరుగు, సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసేసుకొని రైతా కూడా చేస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం మసాలా మనకి పెరుగుతో కూడా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా నేను రైతా కూడా చేసుకున్నాను. అండ్ ఎస్, ఈరోజు మా వీడియో అయితే ఇలా అయిందనమాట. మా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇక మా చిట్టి తల్లి లేచింది, ఇక మా శిఖర పాప తను ఆడిపిస్తున్నది. సో ఇదండి, హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా చిట్టి తల్లి ఇవన్నీ వేడిగా ఉన్నది, ఇక వేడిగా ఆపుకోలేక ఇక మెల్ల కొంచెం అయితే తింటున్నది. ఆమె తినుడేమో కానీ నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తుందా అని చూస్తున్నాను. సో మా డే అయితే ఇలా ఎండ్ అవుతుంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్.